హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్. ఇందులో మనం పెద్దగా ఎనలైజ్ చేసేది ఏమి ఉండదు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేజ్ డస్ నాట్ ఫార్మ్ 6 సిస్టమ్స్? లోకాయత, కాపాలిక అనేటటువంటివి మనకున్న 6 ఫిలాసఫీస్ కాదు. మనకున్న 6 ఫిలాసఫీస్ మీమాంస, వేదాంత, న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ. ఇవి లోకాయత, కాపాలిక సంథింగ్ డిఫరెన్స్. కాపాలిక ఇవన్నీ కొంచెం వేరే విషయాల్లోకి వస్తాయి. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. సో అలాగే బిఫోర్ వి గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఇక బిఫోర్ దాట్, ఎవరైనా మీలో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉంటే ఏ ఆప్షనల్ చూస్ చేసుకోవాలి అనే దానిపైన మీకు కనుక ఏమైనా సందేహాలు ఉంటే, మనకి 3 ఆప్షనల్స్ మీద ఓరియంటేషన్ సెషన్స్ జరుగుతున్నాయి. ఒకటి సోషియాలజీ 23rd జూన్, 2 పిఎస్ఐఆర్ 24th జూన్, 3 ఆంథ్రోపాలజీ 25th జూన్. గమనించండి. ఈ వివరాలకు కూడా కింద నెంబర్కి కాల్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఇక సండే మనం ఇన్ జనరల్గా 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ న్యూస్ పేపర్ అండ్ జర్నల్స్ ఇలాంటి వాటి నుంచి చూస్తూ ఉంటాం. అందులో మొదటిది ఈరోజు కలాంకారీ పెయింటింగ్. ఇది న్యూస్లో వచ్చింది. ఇది ఎందుకు న్యూస్లో వచ్చింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. 1, 2 ఇలాంటి క్వశ్చన్స్ మనకి న్యూస్లో వచ్చిన ఇంపార్టెన్స్ని బట్టే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో కలాంకారీ మహాభారత పెయింటింగ్ని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్కి ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో G7 సమ్మిట్కి వెళ్ళారు ప్రైమ్ మినిస్టర్. మనం G7లో మెంబర్ కాదు, అయినప్పటికీ గెస్ట్ అనే ఒక పార్టిసిపేషన్లో భాగంగా భారతదేశానికి కూడా పిలుపు వచ్చింది. ఇందులో భాగంగా ఆన్ ద సైట్స్ ఆఫ్ G7 మనం ఈ ఫ్రాన్స్తో కూడా మన సంబంధాలను పెంచుకునే ప్రయత్నం చేశాం. అందులో భాగంగా ఇది జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో ఇన్ ద అప్కమింగ్ యూపీఎస్సీ మెయిన్స్ ఆర్ ఇన్ అదర్ ఎగ్జామ్స్ ఫర్ దట్ మ్యాటర్ మనకి ఈ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అందులో కలాంకారీ పెయింటింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేత్తో వేసేటటువంటి ఒక పెయింటింగ్. ముఖ్యంగా కాటన్ టెక్స్టైల్స్ అంటే మనకున్నటువంటి ఏవైతే క్లాత్స్ ఉంటాయో వీటి మీదే వీటిని వేస్తూ ఉంటారు. బ్లాక్ ప్రింటెడ్ కాటన్ టెక్స్టైల్ అని కూడా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో మనకున్నది. ఇది ఎప్పుడు వచ్చింది అంటే కుతుబ్ షాహీ పరిపాలనలో, గోల్కొండ పరిపాలిస్తున్నటువంటి కాలంలో 16-17వ శతాబ్ద కాలంలో ఇది వచ్చిందట. కలాం అంటే పెన్స్, కారీ అంటే క్రాఫ్ట్మన్షిప్, 2 కలిపితే కలాంకారీ పెయింటింగ్స్ అయ్యాయి. అయితే ఈ కలాంకారీ పెయింటింగ్స్లో ఉన్న టెక్నిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పర్టికులర్ క్లాత్ అయితే ఉందో, వస్త్రం ఏదైతే ఉందో దాన్ని ముందుగా ఆస్ట్రింజెంట్స్ అండ్ బఫెలో మిల్క్ అంటే ముందుగా దాన్ని బర్రె పాలల్లో ముంచుతారు. దాన్ని తర్వాత చాలా ఎండబెడతారు. దాని తర్వాత ఏమవుతుందంటే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని కలర్స్లో ఉంటాయి. అందులో రెడ్ ఉంటుంది, ఎరుపు, బ్లాక్, నలుపు, బ్రౌన్, వైలెట్, ఈ 4 కలర్స్ యూస్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ క్లాత్ ఏదైతే ఉందో, ఇందాక ఎండబెట్టినటువంటి క్లాత్ ఉంది కదా, దీన్ని ఎలిజరిన్ బాత్ అని ఒకటి ఉంటుంది, అందులో ముంచి తీస్తారు. దాని తర్వాత దీనికి వ్యాక్స్ అప్లై చేస్తారు, ఎందుకంటే డైయింగ్ అవ్వకుండా వ్యాక్స్ అనేటటువంటి దాన్ని అప్లై చేస్తారు. దాని తర్వాత ఇండిగోలో మళ్ళీ ముంచుతారు, అంటే నీలి మందు. దాని తర్వాత వ్యాక్స్ని రిమూవ్ చేస్తారు. తర్వాత మిగతా ఏరియాస్ అన్నింటినీ హ్యాండ్ ప్రింట్ చేస్తారు. టూల్స్ ఇందులో ఏం వాడతారంటే, సాధారణంగా బ్యాంబూ స్టిక్ అంటే వెదురు బొంగు ఉంటుంది చూడండి, అది డేట్ పామ్స్, వీటిల్ని చాలా చిన్నగా ఉంటాయి, అదే కలాం అనేటటువంటిది, దీంతో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఎంత చెప్పినా ఈ కలాంకారీ పెయింటింగ్స్ ఎలా తయారు చేస్తారనేది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు అనుభవపూర్వకంగా మనకు అర్థమవుతుంది. సో న్యాచురల్ డైసే వాడతారు. ఇందులో ఏ రకమైన సింథటిక్ డైస్ ఉండవు. అంటే ఇవన్నీ కూడా ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చినటువంటి రంగులు వాడతారు. ముఖ్యంగా కొన్ని రూట్స్ నుంచి, వేరుల నుంచి, ఆకుల నుంచి, కొన్ని విత్తనాల నుండి, అలాగే ఐరన్ అండ్ కాపర్ లాంటి మినరల్స్ నుంచి ఈ యొక్క కలర్ అనేటటువంటి దాన్ని తీస్తారు. సో కలాంకారీ పెయింటింగ్స్ మనకి 2 రకాలుగా విడిపోయాయి. ఒకటి మచిలీపట్నం, 2 శ్రీకాళహస్తి. మచిలీపట్నం, శ్రీకాళహస్తి 2 పెయింటింగ్స్లో చాలా చిన్న మార్పులు ఉంటాయి. శ్రీకాళహస్తి మనకి తిరుపతి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఎంటైర్లీ బై హ్యాండ్ యూజింగ్ కలాం, అంటే చేత్తోనే జరుగుతుంది. ఆ పెన్ పట్టుకొని చేత్తోనే ఈ పెయింట్ వేయడం జరుగుతుంది, అండ్ ఈ కలాంకారీ పెయింటింగ్స్ వేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఉంటుంది.
సో రకరకాల డీటెయిలింగ్స్తో చేస్తారు. ఇందులో మైథలాజికల్ ఫిగర్స్ అంటే మహాభారత రామాయణ ఇట్లాంటి మైథలాజికల్ ఫిగర్స్, రిలీజియస్ ఐకోనోగ్రఫీ అంటే దేవుడి తాలూకా ఏవైనా కొన్ని సంజ్ఞలు కానీ, టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే దాని మీద ఏవైనా గుడులు గోపురాలు పెట్టడం కానీ, హిందూ డీటీస్ ఇట్లాంటివి చేస్తారు. అదే మచిలీపట్నం అయితే ఏంటంటే దీన్నే పెదన కలాంకారీ అని కూడా అంటారు. ఇది పెదన అనే ఒక ప్రాంతం దగ్గర వచ్చిందట. అయితే ఇది పర్షియన్ ఆర్ట్. అసలు ఆంధ్రప్రదేశ్కి ఇరాన్కి సంబంధం ఉంది, కానీ ముఘల్స్ గోల్కొండ సుల్తనేట్స్ అప్పట్లో ప్యాటర్నైజ్ చేసినందుకు అక్కడ నుంచి కొన్ని అంశాలను తీసుకొని ఇందులో ఇంబైబ్ చేశారు. సో ఇక్కడే బ్లాక్ ప్రింటింగ్ టెక్నిక్స్ ఉంటాయి, బ్లాక్స్గా విభజించి ఫ్లోరల్ జామెట్రిక్ డిజైన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు కొంతలో కొంత రిలీజియస్ ఆస్పెక్ట్స్ అనేవి రావు, కాబట్టి సెక్యులర్ నేచర్లో కూడా తీసుకోవచ్చు కలాంకారీ పెయింటింగ్స్ ఆఫ్ మచిలీపట్నాన్ని. సో ఇందులో ఆకులు, కొమ్మలు, అలాగనే క్రీపర్స్ అంటే మనకి ఇట్లా ఉంటాయి కదా, క్రీపర్స్ అని అనగానే మనకి తీగలు అని అంటాం. సో ఇలా ఉండి ఏదో ఇలా ఒక తీగ ఉంటుంది, ఇలా ఒకటి ఉంటుంది, ఇలా ఒకటి ఉంటుంది, ఇలా ఒకటి, ఇలా ఏదో వచ్చి సో ఇక్కడ ఏదో ఒక లీవ్ పెడతాడు సంథింగ్ లైక్. సో అట్లా రకరకాల డిజైన్స్ ఉంటాయి. అలాగనే కొన్ని చోట్ల రామచిలుకలు, పీకాక్స్ ఇట్లాంటివి వేస్తారు ఈ పెయింటింగ్లో. సో అది మనకి మచిలీపట్నం కలాంకారీ. సో ఈ పర్టికులర్ డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకోవాలి. ఇక టాపిక్ నెంబర్ 2, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ సీ. ఇది రెండవ కాన్సెప్ట్. ఇది ఏంటంటే బీమల్ ఎన్ పటేల్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ సీకి జడ్జ్గా ఎన్నికయ్యారు 2026 నుంచి 2035 వరకు. అసలు ఏంటిది అంటే ఇది బేసికల్గా ఒక స్వతంత్రత కలిగినటువంటి కోర్టులాగా. దీన్ని 1982లో ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో సముద్రాలకు సంబంధించి కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ అని ఒక ఒప్పందం వచ్చింది. దీని హెడ్ క్వార్టర్స్ హాంబర్గ్ ప్రాంతంలో ఉంది. ఇది బేసికల్గా ఏంటంటే 21 ఇండిపెండెంట్ మెంబర్స్ అంటే స్వతంత్రత కలిగినటువంటి మెంబర్స్ ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. బేసికల్గా స్టేట్ పార్టీస్ సీక్రెట్ బ్యాలెట్తో ఎన్నికలు జరుపుతారు. ఈచ్ స్టేట్ పార్టీకి 2 నామినేషన్స్ ఉంటాయి. అలాగే టెన్యూర్ 9 సంవత్సరాలు ఉంటుంది. ఎలిజిబిలిటీ రీఎలక్షన్ ఉంటుంది. 1/3 మెంబర్స్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు రాసామని అడగచ్చు, నోట్స్ కోసం రాశాను. సో కంపోజిషన్ అయితే ఇలా ఉంటుంది. అయితే బేసికల్గా ఇది కనుక చూస్తే ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ యుఎన్ క్లోజ్ అంటే సాధారణంగా అంతర్జాతీయ ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వాణిజ్యానికి సంబంధించి 2 దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందాలు సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఆ ఒప్పందాలలో కానీ ఏవైనా ఈ కన్వెన్షన్కి వ్యతిరేకంగా ఏవైనా ఉన్నా, మరొకటి ఉన్నా, ఈ పర్టికులర్ యుఎన్ లా ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఈ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ ఆధారంగానే వాటిని జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. అంటే మ్యారిటైమ్ బౌండరీ డీలిమిటేషన్. ఇప్పుడు రెండు దేశాలు ఉంటాయి, సముద్ర మార్గం పోతుంది అనుకోండి. ఏ సముద్ర మార్గం ఎక్కడి వరకు? సో దీనికి ఒక గీత గీయాలి. సముద్రం మీద గీత ఎట్లా గీస్తాం? సో అదే ఈ యుఎన్ఎల్ఓసి చేసి చెప్పేది. అలాగే నావిగేషన్ రైట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్ అని ఉంటుంది, దాని తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్ అని ఉంటాయి. సో ఇంటర్నేషనల్ వాటర్స్లో ఏ దేశానికి సంబంధించిందైనా ఎవరైనా ప్రయాణించవచ్చు. అంటే ఫలానా షిప్ ఏదైతే ఉందో అది కేవలం ఈ ప్రాంతాల్లోనే పర్యటించాలని ఏమి ఉండదు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. సో ఆ రకంగా నావిగేషన్ రైట్స్ ఉంటాయి. అలాగే కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మ్యారిటైమ్ లివింగ్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు మనకు మెరైన్ లివింగ్ రిసోర్సెస్, సముద్రాల్లో బతికేటటువంటి జీవాలకి ఏవి ఇబ్బంది కలగకుండా, అలాగే ఆ మెరైన్ ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయడము, దానికి సంబంధించినటువంటి శాస్త్రీయ పరిశోధన, ఇలాంటి అంశాలకు సంబంధించి ఈ కన్వెన్షన్ ఉంటుంది. దీనికి భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు జడ్జిగా వెళ్ళడం జరిగింది. సో స్టేట్ పార్టీస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి ఈ ట్రిబ్యునల్ అనేటటువంటిది ఉంటుంది. ఎవరి మీద కంప్లైంట్ కనుక ఇచ్చుకుంటే వాటిని అప్రోచ్ అవ్వచ్చు. నాన్ మెంబర్ స్టేట్స్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే అందులో సభ్యత్వ దేశం కాకపోయినా కంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు. ప్రైవేట్ ఎంటిటీస్ కూడా ఏమైనా సమస్యలు ఉన్నా తీసుకెళ్ళచ్చు. అంటే ఒక రాగా చెప్పాలంటే సముద్రాలకు సంబంధించి ఒక కోర్టు, దానికి సంబంధించి ఒక ఒప్పందం, అలా మనం చూడొచ్చు. ఇది రెండవ టాపిక్. ఇక మూడవది షీ బాక్స్ పోర్టల్. ఇది మనకి లేటెస్ట్గా న్యూస్లో వచ్చింది. ఇదేంటంటే భారతదేశంలో స్త్రీలకు సంబంధించి జరుగుతున్నటువంటి అకృత్యాలకు మనం సెపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి రోజు కూడా వన్ వే ఆర్ అదర్ ఏదో ఒక వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ అనేటటువంటిది, అది ఇళ్లలో జరుగుతున్నటువంటి డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, బయట జరుగుతున్నటువంటి రేపులు, మర్డర్లు కావచ్చు, కిడ్నాప్లు మరొకటి కావచ్చు,
ఏదో ఒక రకంగా వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అనేటటువంటి జరుగుతోంది. దీనికి మిషన్ శక్తి ఇనిషియేటివ్లో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ని భారత ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి షీ బాక్స్ పోర్టల్ అంటే ఆడవారి యొక్క భద్రతకు తీసుకొచ్చారు. ఇదేంటంటే వర్క్ ప్లేస్లో అంటే ఆడవారు పనిచేసే చోట ఎక్కడైనా కనుక సెక్షువల్ హెరాస్మెంట్ జరిగితే దానికి ఎగెనెస్ట్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. దీనికి విశాఖ గైడ్ లైన్స్ అని కూడా, విశాఖ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జడ్జిమెంట్ అని కూడా ఒకటి వచ్చింది మనకి. సో ఇక్కడ ఫుల్ ఫామ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్, దీన్నే షీ బాక్స్ అని అంటారు. ఇది 2024లో వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో భాగంగా. ఎక్కడైనా వర్క్ ప్లేస్లో కనుక ఏ ఆడవారినైనా సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంటే ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఇది ఒక సెంట్రల్ రిపాజిటరీగా వర్క్ అవుతుంది. ఇంటర్నల్ కమిటీస్, లోకల్ కమిటీస్ ఉంటాయి. సో రకరకాల రంగాల్లో ఈ యొక్క కంప్లైంట్స్ని మనం తీసుకోవచ్చు. ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇది. అలాగే ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైంది ఆ కంప్లైంట్ అనేది కూడా స్టేటస్ని ట్రాక్ చేయొచ్చు. ఇంత సమయంలో దీనికి ఖచ్చితంగా సమాధానం కూడా ఇస్తారు. అలాగే ఎవరైనా కనుక ఆ కంప్లైంట్స్ని ముందుకు తీసుకెళ్ళకపోతే దానికి కూడా రెడ్రెసల్ మెకానిజం ఉంటుంది. రియల్ టైంలో ఒక నోడల్ ఆఫీసర్ ద్వారా ఎక్కడ జాప్యం జరుగుతోంది, ఈ కంప్లైంట్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్గనైజ్డ్ సెక్టార్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అంటే అసంఘటిత రంగం, సంఘటిత రంగం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఉమెన్ చిన్న ఆఫీస్లో పనిచేస్తుంది, పెద్ద ఎంఎన్సీ ఆఫీస్లో ఇంకొక ఆమె పనిచేస్తుంది, ఎవరికైనా కూడా షీ బాక్స్ పోర్టల్ వాడుకోవచ్చు. సో దీని ద్వారా ఒకే పర్టికులర్ ప్లేస్లో ఎవరైనా సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తుంటే వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వచ్చు. అలాగనే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్, ఈ చట్టాన్ని కూడా అమలు చేయడానికి ఈ యొక్క షీ బాక్స్ పోర్టల్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది 22 భాషల్లో ఉంది, హిందీ, ఇంగ్లీష్తో పాటుగా. సో దీని కారణంగా ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, ఎవరైనా కూడా చాలా ఈజీగా కంప్లైంట్స్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అది షీ బాక్స్ పోర్టల్కి సంబంధించిన అంశం. ఇక లాస్ట్ టాపిక్ ఈరోజు స్ట్రెయిట్ ఆఫ్ మెసీనా. స్ట్రెయిట్ అంటే జలసంధి, రెండు ప్రాంతాల మధ్యలో నీరు ఉంటే జలసంధి అని అంటాం. అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ జరిగిన తర్వాత వీటి మీద బాగా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు. అయితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ మెసీనా అనేటటువంటిది ఇటలీ దగ్గర ఉంది, సదరన్ ఇటలీ, మధ్యధరా సముద్రంలో ఉంది. అయితే ఇటీవల జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ మెసీనా రెండు ప్రాంతాల మధ్యలో ఉంటుంది జలసంధి, బ్రిడ్జ్ కట్టడానికి జపాన్ హెల్ప్ చేస్తుంది అని చెప్పారు. అంటే మెడిటేరియన్ సీ సదరన్ ఇటలీలో ఉంది, రెండు ప్రాంతాల దగ్గర. సో ఇలా చిన్న వంపు తిరిగి ఉంటుంది. ఆ స్ట్రెయిట్ ఆఫ్ మెసీనా దగ్గర సముద్రం మీద పెద్ద వంతెన కడదాం కాబట్టి రెండు ప్లేసెస్ని యాక్సెస్ చేయడానికి ఉంటుంది, దీనికి జపాన్ హెల్ప్ చేస్తుందని చెప్పారు. అంటే ఒక దేశం గుండా స్ట్రైట్ వెళ్తే అది మనం ఇటలీలోనే చూడగలం. అంటే సాధారణంగా జలసంధి అనేది రెండు ప్రాంతాలు, రెండు ఖండాలు, రెండు దేశాలను విభజిస్తుంది. కానీ ఇక్కడ ఒక దేశం మధ్యలోనే వెళ్ళింది, అది ఇటలీలో. సో కాబట్టి ఇటలీ అలాగనే ఒక ఐలాండ్ ఉండి ఇటలీకి సంబంధించి సిసిలీ అని. సో ఈ రెండు ప్రాంతాలని ఈ జలసంధి విడగొడుతుందన్నమాట. సో మెసీనా అనే సిటీకి ఆలోచించి ఈ యొక్క స్ట్రెయిట్ ఆఫ్ మెసీనా అనే పేరుని దానికి పెట్టారు. సో అయితే ఇప్పుడు ఏంటి, ఇది 32 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 32 కిలోమీటర్ల పొడవున వంతెన కట్టాలనేటటువంటిది ఆలోచన. అలా కనుక చేస్తే ఈ పర్టికులర్ జలసంధి అనేటటువంటి లొనియన్సీ, టెరియన్సీ, నార్త్లో టొరియన్సీ, కింద లొనియన్సీ, ఈ రెండు ప్రాంతాలని కలుపుతుంది. నారో విడ్త్ అయితే ఒక చోట 3 కిలోమీటర్లు ఉంటుందంట. అంటే బహుశా ఈ నారో విడ్త్ మీద కడతారు, ఈ 3 కిలోమీటర్లే వంతెన కడతారు. 32 కిలోమీటర్ల లెంగ్త్ అని అంటున్నారు కాబట్టి 3 కిలోమీటర్ల మీద కట్టచ్చు. దాని డెప్త్ కూడా చాలా తక్కువ ఉంటుంది. స్ట్రాంగ్ కరెంట్స్ అండ్ వైపోల్స్, ఎక్కువగా ఈ సుడిగుండాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. స్ట్రాంగ్ కరెంట్స్, చాలా విపరీతమైనటువంటి అలలు కూడా ఉంటాయి. ఇదేంటంటే ఏన్షియంట్ సేలర్స్ అసలు ఈ ప్రాంతంలో షిప్పులతో వెళ్ళడానికే భయపడేవారు అప్పట్లో. కొన్ని కథలు కనుక మనం వింటే ఇటలీకి సంబంధించి రోమ్ ఉన్నప్పుడు. ఎందుకంటే అక్కడ వచ్చేటటువంటి ఆటుపోట్ల కారణంగా అక్కడ ఉన్నటువంటి రాక్స్, పెద్ద పెద్ద బండరాళ్ళకు తగిలి షిప్పులు ఎక్కడ నాశనం అవుతాయని అనుకునేవాళ్ళు. సో ఇక్కడ స్కైలా చర్బిడిస్, గ్రీక్ మైథాలజీలో ఈ ప్రాంతాల గురించి, ఈ సముద్రాల గురించి ఉంది. కాబట్టి ఎకలాజికల్ ఇంపార్టెన్స్ కూడా చాలా యునీక్ మెరైన్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఫాస్ఫరస్, నైట్రోజన్ లాంటి మంచి న్యూట్రియంట్స్ ఉన్నటువంటి రిచ్ వాటర్స్ కనిపిస్తాయి. లో టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి మంచి మంచి చేపలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. మైగ్రేటరీ రూట్ కూడా చాలా పక్షులు అనేటటువంటి ఒక బ్రీడింగ్ గ్రౌండ్గా వాడుకుంటాయి. దీని కారణంగా ఈ ప్రాంతం చాలా చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి టూరిజం కలిగినటువంటి ప్రాంతం. సో ఇక్కడ ఇప్పుడు బ్రిడ్జ్ కట్టడానికి జపాన్ ప్రభుత్వం హెల్ప్ చేయబోతోంది.
సో ఇవి ఇంపార్టెంట్ 4 ఇష్యూస్ ఫ్రమ్ న్యూస్ పేపర్. సో సండే కాబట్టి మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మెయిన్స్ క్వశ్చన్ ఫర్ అబౌట్ స్ట్రైట్ ఆఫ్ మెస్సినా, అలాగనే ఇందాక మీకు చూపించినటువంటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.